నమస్తే, వెల్కమ్ టు అంకుశం న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఒంగోలులో 20,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం వైఎస్ జగన్. రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలో శుభ పరిణామం. అనంత ఎస్పీ అన్పురాజ్. సిపిఐ సిపిఎం నేతలతో విడివిడిగా సమావేశమైన షర్మిల. 21 ఎకరాల్లో ఫిబ్రవరి 28న తాడేపల్లిగూడెంలో జనసేన తెలుగుదేశం భారీ బహిరంగ సభ. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రాచర్ల ఎస్ఐ వెంకటరమణ అంత్యక్రియలో పాల్గొన్న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ప్రజా పోరు యాత్రను జెండా ఊపి రథాన్ని ప్రారంభించిన బీజేపీ శ్రేణులు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో పేదవాడి జీవితాలు వెలుగు నింపడమే లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టామని సీఎం వైఎస్ జగన్ రెడ్డి అన్నారు. ఒంగోలు పట్టణంలో 20,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు సతీమణి చంద్రబాబు రాజకీయాల నుంచి వెళ్లిపోవాలని, విశ్రాంతి తీసుకోవాలని చెబుతున్నారని సీఎం వైఎస్ జగన్ అన్నారు. మీ కుటుంబంలో మంచి జరిగింటే మీరు మీ బిడ్డకు అండగా ఉండాలని మీరే నాకు స్టార్ట్ క్యాంపెయినర్లను సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఆదిమూలపు సురేష్, శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, పార్టీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై శ్రీలక్ష్మి, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం సీఎం వైఎస్ జగన్ ఒంగోలు పట్టణంలో 20,000 మందికి పైగా నిరుపేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. పట్టాలు తీసుకున్న పేదవారు సీఎం వైఎస్ జగన్ కు రుణపడి ఉంటామని మాట్లాడుతూ అన్నారు. ఒంగోలులో జరిగిన ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా రిజిస్ట్రేషన్ చేసిన ఇళ్ల పట్టాను అందుకుంటున్నారు. మరి వెంకట రాజేశ్వరి గారు అన్ని వివరిస్తున్నారు ముఖ్యమంత్రి గారు. తర్వాత కొక్కిలిగడ్డ రోజా, అక్క ఇటు వచ్చి మీ అందరికీ కూడా ఇంకొక విషయం కూడా తెలియజేస్తా ఉన్నాను. మీలో ఎవరైనా కూడా ఈరోజు ఇంటి పట్టాలు ఇవ్వడమే కాకుండా ఇళ్ల మంజూరు పత్రాలను కూడా మీకే ఇచ్చేస్తున్నా, ఇల్లు శాంక్షన్ కూడా చేస్తూ. మీ అందరికీ కూడా నేను చెప్పేది ఒకటి, మీలో ఎవరైనా కూడా ఇల్లు కట్టుకోవాలంటే బంగారంగా కట్టుకోండి. ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు సహకరిస్తూ మీకు డబ్బులు ఇస్తుంది. లేదు మేము ఇల్లు కట్టుకునే భారం మేము మొయ్యలేము, అదేదో మీరే చూసుకోండి అని కూడా ఎవరైనా కావాలనుకుంటే మాత్రం ఆప్షన్ 3 కింద కలెక్టరు ఆ అవకాశం కూడా మీ అందరికీ కూడా ఇస్తారు. ఎవరైనా కూడా ఆప్షన్ 3 కావాలి అని అంటే అది కూడా గవర్నమెంటే ఇంకా తన నెత్తినే వేసుకొని మా నెత్తినే వేసుకొని అది కూడా సునాయాసంగా ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేస్తాం. ప్రతి ఇంటికి కూడా 1,80,000 రూపాయలు నేరుగా డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మరో 35,000 రూపాయలు పావులా వడ్డీకే అక్క చెల్లెమ్మలకు ఇస్తూ తోడుగా నిలబడడం జరుగుతుంది. ఇసుక 15,000 రూపాయలు విలువ చేసే ఇసుక ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. మరో 40,000 రూపాయలు మేరకు సిమెంట్ కానీ, స్టీల్ కానీ, ఇంకా ఇటువంటి ఇళ్లకు సంబంధించిన వస్తువులన్నీ కూడా తక్కువ రేటుకే మరో 40,000 రూపాయల మేరకు లబ్ధి జరిగేట్టుగా తక్కువ రేటుకే కూడా ఇవ్వడం జరుగుతుంది. మొత్తంగా 2,70,000 రూపాయలు ఖర్చు అయ్యే ఈ ఇంటిని మీ అందరి చేతుల్లో ఇంటి మంజూరు పత్రాలను కూడా పెడతా ఉన్నాం. తర్వాత ముఖ్యమంత్రి వర్యుల వారి చేతుల మీదుగా అందుకుంటున్నారు కొక్కిలిగడ్డ రోజా గారు. లేఅవుట్ చేసిన ఈ ఇంటి స్థలాల విలువ ఆయా ప్రాంతాలను బట్టి 2.5 లక్షల నుంచి 15 లక్షల దాకా లేఅవుట్లు చేసి ఇస్తా ఉన్న ఆ అక్క చెల్లెమ్మల ఇంటి స్థలం విలువ ఆయా ప్రాంతాన్ని బట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఇక్కడే ఇదే ఒంగోలులో ఇక్కడే ఇస్తా ఉన్న ఈ లేఅవుట్లలో, ఈ 2 లేఅవుట్లలో, ఇక్కడే ఇస్తా ఉన్న ఈ 2 లేఅవుట్లలో కాసేపటి కిందట అడిగా,
ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న లేఅవుట్లు ఎంతున్నాయి రేట్లు అని. ఇక్కడ ఈ అక్క చెల్లెమ్మలకి ఇచ్చే ఈ ఇంటి స్థలం విలువ గజం 10,000 పైచిలుకే అన్నారు అధికారులు. ఈ అక్క చెల్లెమ్మలకి ఇచ్చే ఇంటి స్థలం విలువ అక్షరాల 6 లక్షల పైపాటే అని చెప్పి అంటా ఉన్నారు ఈరోజు. ఈ 2 లేఅవుట్లలో ఇచ్చే అక్క చెల్లెమ్మలకి ఇచ్చే ఉట్టి స్థలం విలువే 6 లక్షల రూపాయలైతే ఇందులో రేపొద్దున 2,70,000 రూపాయలు ఖర్చు చేసి ఇల్లు కట్టించి ఆ తర్వాత దీంట్లో రోడ్లు, డ్రైనేజీలు, కరెంటు, నీళ్లు ఇటువంటి సదుపాయాలన్నీ కల్పించడం కోసం మరో 1,00,000 రూపాయలు ఖర్చు చేస్తూ ఈ ఇల్లు పూర్తయ్యేసరికి నా ప్రతి అక్క చెల్లెమ్మ చేతిలోను ఈ ఒంగోలులో ఈ ఇంటి విలువ అక్షరాల 10 లక్షల పైమాటే అని చెప్పి కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను, గర్వపడతా ఉన్నాను. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో ఎన్నికలు జరుగుతా ఉన్న ఈ సంగ్రామంలో మనం సిద్ధమంటూ ఉంటే మరో వంక బాబు భార్య మా ఆయన సిద్ధంగా లేడు అంటోంది. ఏకంగా కుప్పంలోకి వెళ్ళి ఆమె బాయ్ బాయ్ బాబు అంటూ కుప్పంలోనే ఆయన అర్ధాంగి నోటే పంచ్ డైలాగులు వస్తా ఉన్నాయి. మరి ఇలాంటి ఈ బాబును ఎవరు సమర్థిస్తా ఉన్నారు అని అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలు సమర్థించడం లేదు, చివరికి కుప్పంలో ఉన్న ప్రజలు కూడా సమర్థించని పరిస్థితి. కానీ ఇటువంటి బాబుకి ఎవరు సమర్థిస్తున్నారు అని అంటే ఏనాడు ఏపీలో లేనివారు, ఏపీకి రానివారు, వారి సొంత ఊరు ఏదంటే ఎవరికి తెలియని వారు, వారికి మన రాష్ట్రంలో ఓటే లేనివారు, ఇక్కడ మన రాష్ట్రంలో దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం దీనికి అలవాటు పడిన వారు మాత్రమే, అలాంటి నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ మాత్రమే చంద్రబాబు. అనంతపురంలో 26 నుంచి జరిగే రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ టోర్నమెంట్ పోస్టర్ ను అనంతపురం జిల్లా ఎస్పీ అన్పురాజన్ శుక్రవారం ఉదయం అనంతపురం నగరంలోనే జిల్లా ఎస్పీ ఛాంబర్ లో ఆవిష్కరించారు. రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ మత్స రామలింగారెడ్డి నాయకత్వంలో కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు వెంకటేష్, జిల్లా కార్యదర్శి విజయరాజు, జర్నలిస్ట్ యూనియన్ ఆర్గనైజింగ్ కమిటీ జర్నలిస్టులు ఖాన్ రవి, షకీర్, రఘు, హనుమంత్ రెడ్డి, శ్రీకాంత్, సురేష్, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, కెమెరామెన్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో అనంతపురం పట్టణంలో ఈ నెల 26 నుంచి జరగనున్న జర్నలిస్టుల రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు విజయవంతం కావాలని పాల్గొంటున్న జట్లకు అనంతపురం జిల్లా ఎస్పీ అన్పురాజన్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతపురంలో ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో 26వ తారీఖు నుంచి రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ పండుగ నిర్వహించబోతా ఉన్నాం. శ్రీ సత్యసాయి రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ యూనిటీ కప్ పేరిట రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వర్కింగ్ జర్నలిస్టులకి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులు అందరూ ఎవరైతే ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో జర్నలిస్టుల్ని ఐకమత్యం చేయడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్. ఈ టోర్నమెంట్లో ఇప్పటికే వైజాగ్ నుంచి, అనకాపల్లి నుంచి, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపూర్ అన్ని జిల్లాల నుంచి వర్కింగ్ జర్నలిస్టులు టీములు ఎంట్రీలు ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైనా టోర్నమెంట్స్ ఏదైనా టీములు ఇచ్చేవాళ్ళు ఉంటే కూడా రేపటి వరకు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాం. రేపటి వరకు తీసుకుంటాం. ఈ టోర్నమెంట్ అన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది. అకామిడేషన్ ఫ్రీ,
ఫుడ్ ఫ్రీ, అట్లనే ఎంట్రీ ఫీజులు ఏం లేదు, అంతా కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి డ్రెస్సులు కూడా ప్రొవైడ్ చేస్తాం. అదేవిధంగా బాల్స్, ఎవ్రీథింగ్ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రొవైడ్ చేస్తుంది. ఈ టోర్నమెంట్ ఆర్డిటి మైదానంలో జరుగుతుంది. ఆర్డిటి పెద్దలు మాంచు ఫెరర్ సహకారంతో ఈ టోర్నమెంట్ని గ్రౌండ్స్ అన్నీ కూడా అందంగా తయారు చేస్తూ ఉన్నాం. ఎక్కడా లేని విధంగా అనంతపురం జిల్లా ఖ్యాతిని ఇక్కడ ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టులు అందరికీ భవిష్యత్తులో అనంతపురంలో వర్కింగ్ జర్నలిస్టులు ఇంత అద్భుతంగా ఇంత మంచి వాళ్ళు ఉన్నారు అనేటువంటి భావాన్ని తీసుకొస్తాం. అందరూ కూడా రాష్ట్రమంతా అనంతపురం జిల్లా వైపు చూసే విధంగా టోర్నమెంట్ నిర్వహిస్తాం. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఈరోజు గౌరవ ఎస్పీ గారు రాజన్ సార్ చేతుల మీదుగా, ఈ అన్బు రాజన్ సార్ చేతుల మీదుగా ఈరోజు మన టోర్నమెంట్కి సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. దీనికి జిల్లా ఎస్పీ గారిని కూడా ఇన్వైట్ చేశాం. అదేవిధంగా జిల్లా యంత్రాంగం కలెక్టర్ గారిని కూడా ఇన్వైట్ చేస్తాం. ఇంకా జిల్లా యంత్రాంగాన్ని కూడా భాగస్వాములు చేసి జర్నలిస్టుల క్రికెట్ అంటే ఈ రాష్ట్రంలో అనంతపురం పేరు వచ్చే విధంగా ఇప్పటికే మనం చాలా సంక్షేమం జిల్లాలో చేశాం. రాష్ట్రంలో మొట్టమొదటి జర్నలిస్ట్ కాలనీ అనంతపురంలోనే ఉంది, కొడిమిలో. ఇది కూడా ఆ స్థాయికి మించి చేయడానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ నిర్ణయం తీసుకుంది. ఇక్కడ ఒక ఆర్గనైజింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేశాం. దాంట్లో పెద్ద ఎత్తున విజయ్ కానీ, వెంకటేష్ కానీ, ఖాన్ కానీ, రఘు కానీ, మన త్యాగరాజు, హనుమంత్ రెడ్డి, ఇట్లా అందరూ కూడా ఒక ఆర్గనైజింగ్ కమిటీ, ఉపేంద్ర, జానీ, షాకీర్, ఇట్లా అందరూ కొంతమంది జర్నలిస్ట్తో ఒక కమిటీని వేశాం, ఆర్గనైజింగ్ కమిటీ. వాళ్ళు దీనికి సంబంధించి అన్నీ కూడా ఏర్పాట్లు చూస్తూ ఉన్నారు. మైదానం కూడా అద్భుతంగా తయారు చేస్తున్నాం. నేను ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్గా ఈ జిల్లాలో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ కూడా నేను కోరుతా ఉన్నాను. మన కార్యక్రమం, మన జర్నలిస్టు పండగ కార్యక్రమం 26 నుంచి 5 రోజుల పాటు జరుగుతుంది. ప్రతి జర్నలిస్టు కుటుంబ సభ్యులతో సహా వచ్చి మన అనంతపురం ఖ్యాతిని, అనంతపురంలో ఉన్నటువంటి వర్కింగ్ జర్నలిస్టు యొక్క స్ఫూర్తిని మనం కంటిన్యూ చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు జిల్లా ఎస్పీ గారు మన ఆహ్వానాన్ని మన్నించి మన పోస్టర్ని లాంచ్ చేసినందుకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున ప్రత్యేకంగా జిల్లా ఎస్పీ గారికి వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తరఫున శుభాకాంక్షలు, అభినందనలు కూడా చెప్తూ పోలీస్ శాఖ కూడా అన్ని విధాలుగా సహకారం అందిస్తామని చెప్పారు జిల్లా ఎస్పీ గారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ, దానికి తోడు ఇటీవల కాలంలో జర్నలిస్టుల మీద దాడులు పెరిగినాయి. దీన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తీవ్రంగా తీసుకుంటా ఉంది. ఏదైతే జర్నలిస్టు మీద దాడులు జరిగినాయో దీన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టును వ్యతిరేకిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్గా నేను ఒకటే కోరేది, రాజకీయ పార్టీలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మేము జర్నలిస్టులుగా మా వృత్తి ధర్మంలో మేము ఉన్నాం. మాకి రాజకీయమో, కులం రంగో, పార్టీ రంగో ఎవరు పార్టీలు పుయ్యొద్దు. మీకు ఏదైనా వివాదం ఉన్నా లేదా మీకు ధైర్యం ఉంటే నేను పార్టీలకు కోరుతా ఉన్నాను. దమ్ముంటే పార్టీలైనా ఎవరైనా నాయకులు ఆంధ్రజ్యోతి మీద కోపం ఉంటే రాధాకృష్ణ మీద చూపించుకోవాలి, సాక్షి మీద కోపం ఉంటే జగన్తో చూపించుకోవాలి, ఈనాడు మీద కోపం ఉంటే రామోజీరావు మీద చూపించాలి దమ్ముంటే. కానీ ఈ జర్నలిస్టులు ఈ వృత్తిలో దీన్ని నమ్ముకొని, మేము జర్నలిస్టులము, మా పని ఏంటి, వార్తలు ఇస్తాం అంతే. మీకు వాళ్ళకి రాజకీయ విభేదాలు, రాజకీయంగా ఏదైనా ఉంటే వాళ్ళతో చూసుకోవాలి తప్ప మా మీద దాడులు చేసేది ప్రయత్నం చేస్తే ఈ జిల్లాలో భవిష్యత్తులో తిరగబడతాం. మేము కూడా దాడులు చేయగలం. జర్నలిస్టులు ఏం చేతులు గాలి దొడుక్కోలేదు అనంతపూర్లో. ఎప్పుడు అనంతపూర్లో ఈ సంప్రదాయం లేదు. మేము మౌనంగా ఉన్నామంటే జర్నలిస్టులు చేతగానోళ్ళనేం కాదు. దాన్ని కూడా తీవ్రంగా తీసుకుంటాం. భవిష్యత్తులో అన్ని జర్నలిస్టు యూనియన్ని కలిపి అనంతపురం జిల్లాలో ఒక జేఏసీ లాంటిది ఏర్పాటు చేసి అనంతపురంలో జర్నలిస్టుల జోలికి ఎవరు రాకుండా ఏం చేయాలనేది కూడా ఈ టోర్నమెంట్ తర్వాత అందరితో ఒక సమావేశాన్ని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుని ఏర్పాటు చేస్తుంది. అన్ని రాజకీయ పార్టీలతో కూడా సమావేశాన్ని ఏర్పాటు చేస్తాం. మీకు వివాదాలు ఉంటే జర్నలిస్టుల మీద దాడి చేస్తే మాత్రం భవిష్యత్తులో చూస్తూ ఊరికే ఉండం. చాలా తీవ్రమైనటువంటి తిరుగుబాటు తప్పదు. కాబట్టి నేను అప్పీల్ చేస్తా ఉన్నాను, రాష్ట్రంలో మీకు ఏదైనా ఉంటే వర్కింగ్ జర్నలిస్టు జోలికి రాకండి, మీరు రాజకీయాలు చూసుకోండి తప్ప జర్నలిస్టు జోలికి ఎవరు రావద్దని చెప్పి అన్ని రాజకీయ పార్టీలకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. త్వరలో ఒక జేఏసీని కూడా ఏర్పాటు చేస్తాం. జర్నలిస్టు మీద దాడులు జరగకుండా జర్నలిస్టుకి రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాలని చెప్పి దాని మీద కూడా ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాం. దానికి కూడా పోరాటం చేయడానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఒక తయారు చేస్తూ ఉంది డేటా ఏంటి అని. ఏదో టైంపాస్ మాటలు ఒకరోజు ధర్నా చేసి షో చేసుకొని పోవడం కాదు. జర్నలిస్టులకి రక్షణ శాశ్వతంగా ఉండడానికి ఒక చట్టం తేవాలి. ఆ చట్టం జర్నలిస్టుని కొడితే చాలా తీవ్రమైనటువంటి చట్టం తేవాలన్నదే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ లక్ష్యం. అందుకోసం పోరాటం కొనసాగించేస్తుంది. అవసరమైతే న్యాయస్థానంలో కూడా దీనికి సంబంధించి ఒక పిల్ని దాఖలు చేస్తాం. జర్నలిస్టుల మీద దాడులు చేస్తే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి.
అనేటువంటి సిమ్టాన్ని మనం పంపించకపోతే భవిష్యత్తులో మనం జర్నలిస్టుగా పనిచేసే పరిస్థితి ఉండదు. ఏదో 2 రోజులు ఒక ప్రకటన ఇచ్చి ఒక ధర్నా చేస్తే దానివల్ల మన సమస్య సాల్వ్ కాదు. శాశ్వతంగా జర్నలిస్టుల మీద దాడులు జరగకుండా ఉండేదానికి ఒక చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంది. దానికోసం ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాబో రోజుల్లో పోరాటం చేస్తుంది. అవసరమైతే న్యాయస్థానంలో కూడా పోరాటం చేసి జర్నలిస్టు రక్షణకు ప్రత్యేక చట్టం తేవాలని చెప్పి, జర్నలిస్టు మీద దాడి జరిగితే వెంటనే సెక్షన్తో సంబంధంలో నాన్ బెయిలబుల్ సెక్షన్, అంటే ఒక్కసారి జర్నలిస్టు మీద దాడి జరిగితే ఎవరు చేసినా, ఎంత పెద్దవాళ్ళు చేసినా జర్నలిస్టు మీద దాడి జరిగితే వాళ్ళకు వెంటనే నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి కఠినంగా శిక్షించే విధంగా చట్టం తీసుకురావాలనేదే ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ప్రయత్నం. అందుకోసం పనిచేస్తాం. న్యాయస్థానాలు కూడా ఆశ్రయించడం జరుగుతుందని చెప్పి సందర్భంగా కోరుతూ వర్కింగ్ జర్నలిస్ట్ అందరికీ ఆహ్వానం పలుకుతూ రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్ క్రికెట్ సిపిఐ సిపిఎం నేతలతో విడివిడిగా సమావేశమైన షర్మిల. కాంగ్రెస్ కార్యాలయానికి చేరుకున్న సిపిఎం నేతలు, సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు, గఫూర్, వైవీరావు, సిపిఐ నేతలు రామకృష్ణ, జెల్లి విల్సన్, ముప్పళ్ల నాగేశ్వరరావు పోటీ చేసే సీట్లు మేనిఫెస్టోపై చర్చ. 20 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ తో పొత్తుకు సిద్ధమైన వామపక్షాలు. 21 ఎకరాల్లో ఫిబ్రవరి 28న తాడేపల్లిగూడెంలో జనసేన తెలుగుదేశం భారీ బహిరంగ సభ. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ నిర్వహించబోయే ఒక అద్భుతమైన బహిరంగ సభ 28వ తారీఖున తాడేపల్లి నియోజకవర్గంలో జాతీయ రహదారి పక్కన ప్రతిపాడనే గ్రామంలో ఈ రోజు నుంచి పనులు ప్రారంభించాం. ఈ సభ ప్రాంగణం 21 ఎకరాలు. పెద్దలు కృష్ణమూర్తి గారు పెద్ద మనసుతోటి బొలిశెట్టి శ్రీను గారు రిక్వెస్ట్ చేసినప్పుడు ఆయన అంగీకరించి ఈ మీటింగ్ నిర్వహణకి స్థలం ఇచ్చినందుకు ముందుగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున ఆయన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. మార్తాడు అనంతపురం జిల్లా ఫిబ్రవరి 22 బుధవారం తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ప్యాపిలి మండలం రాచర్ల ఎస్ఐ వెంకటరమణ అంత్యక్రియలకు ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ హాజరయ్యారు. ప్రభుత్వ అధికారిక లాంఛనాల నడుమ ఎస్ఐ వెంకటరమణ భౌతిక దేహానికి తుది వీడ్కోలు పలికారు. ఎస్ఐ వెంకటరమణ పార్థివ దేహం మీద పూలమాలలు వేసి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ నివాళులు పలికారు. ఎస్ఐ వెంకటరమణ స్వగ్రామమైన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం మార్తాడులోని వ్యవసాయ క్షేత్రంలో జరిగిన అంత్యక్రియలో పాల్గొని కుటుంబ సభ్యులను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ఓదార్చారు. ప్రభుత్వం తరపున వెంకటరమణ కుటుంబానికి అండగా ఉంటామన్నారు. హైదరాబాద్ నుండి అనంతపురం వెళ్తుండగా చోటు చేసుకున్న ప్రమాదం, కుటుంబ పరిస్థితుల గురించి నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డితో మంత్రి బుగ్గన మాట్లాడారు. Matangat, Hande, Chest. Matangat, line, foot. కదరిపట్నం ఆర్ఎన్బి బంగ్లా నందు బీజేపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు ప్రజాపోరు యాత్ర కదరి నియోజకవర్గం కన్వీనర్ గొడెంట్ల వెంకటేష్ ఆధ్వర్యంలో ప్రజాపోరు యాత్ర రథాన్ని జెండా ఊపి ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర మరియు జిల్లా నాయకులు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు తలపుల గంగాధర్, ప్రజాపోరు యాత్ర జిల్లా కన్వీనర్ ఉత్తమ్ రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి బుదలి సుదర్శన్, ప్రజాపోరు యాత్ర కదరి నియోజకవర్గం కో కన్వీనర్ ఇంతియాజ్, కదరి నియోజకవర్గం కన్వీనర్ వేణుగోపాల్ రెడ్డి, ఉపాధ్యక్షుడు డిఎల్ ఆంజనేయులు, జిల్లా కార్యదర్శులు నాగార్జున మరియు రమేష్, కదరి పట్టణ అధ్యక్షుడు రమేష్ బాబు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కేశవరెడ్డి, మైనుద్దీన్, శరత్ కుమార్ రెడ్డి, వెంకటరామరెడ్డి, కృష్ణవేణి, సమీవుల్లా, హరినాయక్, వేమయ్య, గద్దర్, వెంకటరమణ, బి ఉత్తమ్ రెడ్డి, తిమ్మరాజు,
ముచ్చుకొట్ల గోవర్ధన్, జర్పిటి శంకర, ఉదయ్ కుమార్, పవన్ మరియు తదితరులు పాల్గొన్నారు. భాగంగానే కదిరి ఆర్ఎన్బి బంగ్లా నుండి ఈ ప్రజా పౌరు యాత్ర భారతీయ జనతా పార్టీ కదిరి నియోజకవర్గం యొక్క కమిటీ ఆధ్వర్యంలో చేపట్టాం. ఈ యొక్క కార్యక్రమానికి పార్లమెంటు ఇన్ఛార్జు ప్రజా పౌరు యాత్ర, అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పట్టణ అధ్యక్షులు, కదిరి నియోజకవర్గ కన్వీనరు, మండలాల అధ్యక్షులు, మండలాల ఇన్ఛార్జీలు, అలాగే కదిరి నియోజకవర్గ ఈ యాత్ర కన్వీనరు, కో కన్వీనర్లు, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులందరూ కూడా ఇక్కడ విచ్చేసి పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రజా పౌర యాత్ర కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగస్వాములైనందుకు మనస్ఫూర్తిగా భారతీయ జనతా పార్టీ తరఫున అందరికి కూడా స్వాగతం పలుకుతూ అభినందనలు తెలుపుతా ఉన్నాం. ఈ ప్రజా పౌర యాత్ర యొక్క ఉద్దేశం రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజల్లో ఎండగడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ గారి యొక్క ఈ 10 సంవత్సరాల కాలంలో ఈ దేశాన్ని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చినటువంటి నిధులు ఈ కదిరి ప్రాంతంలో మారుమూల గ్రామాల్లో కూడా ఈ రోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ 10 సంవత్సరాల ఈ కాలంలో చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా వివరిస్తూ ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ లో 2024 వచ్చేటువంటి ఎన్నికల్లో ఇక 2 నెలల కాలమే ఉంది. ఈ వచ్చే ఎన్నికల్లో ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ లో మరొక్కసారి కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాల్సినటువంటి అవసరాన్ని ప్రజలు ఇప్పటికే గుర్తించారు. మరొక్కసారి డబుల్ ఇంజన్ సర్కారు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో రావడానికి కోసం వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇస్తూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఇవే బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్ మరి కలుద్దాం. స్టే విత్ us. ఒంగోలులో 20,000 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం వైఎస్ జగన్. రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలో శుభ పరిణామం. అనంత ఎస్పీ అన్పురాజ్. సిపిఐ సిపిఎం నేతలతో విడివిడిగా సమావేశమైన షర్మిల. 21 ఎకరాల్లో ఫిబ్రవరి 28న తాడేపల్లిగూడెంలో జనసేన తెలుగుదేశం భారీ బహిరంగ సభ. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన రాచర్ల ఎస్ఐ వెంకటరమణ అంత్యక్రియలో పాల్గొన్న ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. ప్రజా పోరు యాత్రను జెండా ఊపి రథాన్ని ప్రారంభించిన బీజేపీ శ్రేణులు.